నెలసరి సమయంలోనూ దర్శించుకునే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి క్షేత్రం. ఈ ఆలయం చెన్నై నుంచి దాదాపు 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేల్మరువత్తూర్లో కొలువై ఉంది. ఆదిపరాశక్తి పీఠాన్ని బంగారు అడిగూర్ అనే స్వామీజీ నిర్మించిన ఒకప్పుడు ఇక్కడ 21 మంది సిద్ధపురుషులు జీవసమాధి పొందారట. అందుకే ఈ ఆలయానికి సిద్ధర్ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఆదిపరాశక్తి సహస్రదళ పద్మంపైన కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ ఆలయంలో కొలువైన జగన్మాత జ్ఞానముద్రతో దర్శనమిస్తుంది. దుర్గాదేవి, పార్వతి, సరస్వతి, మహాలక్ష్మి రూపాల్లో జగన్మాత పూజలందుకుంటున్న ఈ మహిమాన్విత క్షేత్రంలో ఇక్కడ అమ్మవారు స్వయంభూగా కొలువు తీరడం విశేషం. ప్రవేశద్వారం వద్ద సిద్ధర్పీఠం ముందు ఉన్న రహదారిపై ఓం శక్తి అనే మంత్రంతో ఒక వేదిక ఉంది. ఈ వేదికపై అమ్మవారి త్రిశూలం ఉంచబడింది. అమ్మవారిని పూజించటానికి పీఠంలోకి ప్రవేశించే భక్తులు మొదట ఈ వేదిక చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆపై పీఠంలోకి ప్రవేశిస్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద వేప చెట్టు ఉండేది. కొన్ని రోజులకు ఆ చెట్టు నుంచి పాలు స్రవించటంతో స్థానికులు వాటిని రుచి చూసేందుకు ప్రయత్నించారట. విచిత్రంగా ఆ పాలు తీయగా ఉండటంతో పాటు వాటిని సేవించిన వారికి అనారోగ్యాలు నయమయ్యేవట. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల వారికి తెలియడంతో జనం తండోపతండాలుగా వచ్చి ఆ పాలను స్వీకరిస్తూనే వేప చెట్టును పూజించడం ఆరంభించారు. అయితే కొన్నాళ్లకు భారీ తుపాను కారణంగా ఈ వేప చెట్టు వేళ్లతో సహా పెకిలించుకురావడంతో నేలగర్భంలో ఉన్న అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ సమయంలో లెక్కల టీచర్గా పనిచేస్తున్న బంగారు అడిగళార్ అనే వ్యక్తి దేవి రూపాన్ని ఆదిపరాశక్తిగా గుర్తించి ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పీఠాన్ని ఏర్పాటు చేసి పూజించటంతో అప్పట్నుంచి భక్తులు దేవిని దర్శించుకోవడంతో పాటు అమ్మవారిని బంగారు అమ్మగాను పిలవడం మొదలుపెట్టారు. ఈ ప్రాంగణంలో నవగ్రహాలకు బదులుగా సప్తకన్యర్ పేరుతో పరాశక్తి పరివార దేవతలైన సప్తమాతృకల ఆలయం ఉంటుంది. ఆదిపరాశక్తి స్వయంభూ అయిన గణపతి స్థపతి తయారు చేసిన దేవి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారికి అందరూ ఒకటేనని తెలియజేసేందుకు ఇక్కడ అందరికీ సర్వదర్శనమే ఉంటుంది. అలాగే కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైనా అమ్మవారిని దర్శించుకొని తమకు తోచినట్లుగా పూజించొచ్చు. సాధారణంగా నెలసరి సమయంలో మహిళలు పూజలకు ఆలయంలోకి వెళ్లడానికి దూరంగా ఉంటారు. కానీ ఈ ఆలయంలో ఆ సమయంలో కూడా మహిళలు గర్భాలయంలోకి వెళ్లి దేవిని స్వయంగా పూజించొచ్చు. అమ్మవారికి రోజు అభిషేకంతో పాటు మంగళవారాలు, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ప్రత్యేక పూజలుంటాయి. ముఖ్యంగా భక్తులు శక్తిమాలను ధరించి ఎరుపు రంగు వస్త్రాలతో దేవీ దీక్షను స్వీకరించి ఇరుముడిని సమర్పించే తీరు తప్పక చూడాల్సిందే. ఈ అద్భుతమైన ఆలయం చెన్నై నుంచి దాదాపు 92 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెలసరి సమయంలోనూ దర్శించే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.